मुझे देखा न किया करो मैं तो शेर की तरह। तू लगती है मुझको मीठी सुरूर सी प्रीत की तरह। तू लगती है मुझको मीठी सुरूर सी प्रीत की तरह। तुम घायल किया न करो निगाहों से तीत की तरह। वरना बन जाऊंगा मैं दीवाना एक फकीर की तरह। मेरी जिंदगी चल चुकी हर डगर से वजीर की तरह। तेरे संग गुजरा हर पल याद मुझे ఇక్కడ విషయం చెప్పాలంటే ఇది హార్ట్ ఆపరేషన్ 2 సార్లు జరిగింది. ఇబ్బంది అయ్యి మళ్ళీ అయింది. ఆయన కవితలు రాసినప్పుడు ఈయన వరంగల్ వాసి ఒక ప్రముఖ కంపెనీలో హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సాహిత్యం అంటే ఎంత ప్రేమ అంటే బెడ్ మీద ఉన్నప్పుడు రాసుకుంటాడు, ఆరోగ్య బాధను రాసుకుంటాడు. ఈ మధ్యనే అనువాదం చేయడం, ఇతర భాషల్లోకి రావడం ఎంత చేశాడు. కాకతీయులో సామ్రాజ్యం అంటే మాత్రం ఉంటుంది కదా, అందుకనే వారిని ఈరోజు ఆర్ట్ ఫౌండేషన్ గుర్తు వేయడం. ఈ డిజైన్ అంతా ఆయనే చేసుకున్నాడు. ఫాంట్ ఒకటి మార్చడం బాగోదని చెప్పి ఈ ముందరంతా డిజైన్ అంతా ఆయనే చేసుకున్నాడు. ఆయన మాట ఈ సందర్భం నేను కలలో కూడా ఊహించలేదు. వాస్తవంగా నేనున్న పరిస్థితిలో చిన్న కథలా చెప్తాను. నేను కవి కావడానికి కారణం నా జీవితం. మా తాతగారు కవి, మహాకవి ఉండేవారు. మా పెద్దమ్మలు కూడా కవయిత్రుడు, అభినవ మొల్ల మన అందరి నుంచి కూడా తీసుకున్నారు. అయితే మేము 5 అన్నదమ్ములం. మా నాన్న సత్యహరిచంద్రుడు అనేవారు విలేజ్లో. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నా జీవితం మొత్తం సంవత్సరం కంటే ఎక్కువ ఎక్కడ కూడా నేను ఈ 25-30 ఏళ్ళ నుంచి ఎక్కడ ఒక దగ్గర ఎక్కువ ఉండలేదు. నేను అన్ని రాష్ట్రాలు, దాదాపు ఒక 4-5 రాష్ట్రాలు పెట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని రాష్ట్రాలు తిరిగాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేను సీనియర్ మేనేజర్ వరకు ఎదిగాను. పెద్ద పెద్ద కంపెనీలలో చేశాను. అదేవిధంగా నేను ఆ తిరిగి వచ్చేసరికి మార్పు అనేది ఎంత జరిగిందంటే, నేను వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఉన్నది అప్పుడు, తర్వాత విడిపోయింది. ఈ మార్పు నేను అప్పుడు చూసిన ఆప్యాయతలు అనుబంధాలు లేవు. నా తమ్ముళ్ళే, నా అన్నదమ్ముళ్ళే నాకు శత్రువులే కూర్చున్నారు. నా ఇంటిని మరొకటి ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు. అది నాకు విచిత్రం అనిపించింది. 5 అన్నదమ్ముల్లో నేను అందరినీ ఆప్యాయంగా దగ్గర తీసుకొని అన్నీ చేసేవాడిని. అలా ఇంటికి ఎవరో ఒకరు అదృష్టవశాత్తు అన్నగారు హరికృష్ణ గారు, నాకు కొల్లూరి హరికృష్ణ గారు పరిచయం అవ్వడం, అది ఈ రకంగా ఈ ఫౌండేషన్ పడింది నాకు. ఈ బుక్కు, ఈ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఇది నేను కళలో కూడా ఊహించుకోలేదు. నాకు 4 సార్లు కష్టపడి నేను 0 అయ్యాను. నేను సంపాదించుకున్నదంతా డాక్టర్లకు పెట్టేశాను. ఇక నేను ఏమనుకున్నానంటే అన్నదమ్ముల సపోర్ట్ కూడా లేకుండా అయిపోయింది. సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో నేను రాస్తున్నాను, ఆన్లైన్లో నేను ఇది చేస్తున్నాను, కానీ బుక్ కలగలేదు. ఈరోజు ఇలాంటి అదృష్టం నాకు దక్కిందంటే కొల్లూరి హరికృష్ణ గారికి నేను రుణపడిన. చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఆనందం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. మీరు అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని मुझे देखा न किया करो मदहोश हीर की तरह। तू लगती है मुझको मीठी सुरूर सी प्रीत की तरह। तुम घायल किया न करो निगाहों से तीर की तरह, वरना बन जाऊंगा मैं दीवाना एक फकीर की तरह।
मेरी जिंदगी चल चुकी हर डगर से वजीर की तरह, तेरे संग गुजरा हर पल याद मुझे तकदीर की तरह। बस केवल तेरी मुस्कान रह गया ताबीर की तरह। क्या कहूँ अब रह गया अपनी कथा नजीर की तरह। तुम मुझे देखा न किया करो मदहोश हीर की तरह। तू लगती है मुझको मीठी सुरूर सी प्रीत की तरह। तेरी ख्वाहिश थी कि मैं रहूं तेरे संग लेर की तरह। मैंने हर मुश्किल कोशिश की तेरी दलील की तरह। फिर भी तुम मुझसे नाराज हो झूठी तस्वीर की तरह। कुछ भी हो मैं तेरा साथ देता रहूंगा करीब की तरह। तुम मुझे देखा न किया करो मदहोश हीर की तरह। तू लगती है मुझको मीठी सुरूर सी प्रीत की तरह। मुझे मत रोको लक्ष्मण रेखा की ताकीद की तरह। मैं जीता रहा हूँ हर पल दिल का अमीर की तरह। तेरे बगैर तो रह जाऊंगा दुनिया में गरीब की तरह। आ जाओ सनम मेरी जिंदगी में तू नसीब की तरह। तुम मुझे देखा न किया करो मदहोश हीर की तरह। तू लगती है मुझको मीठी सुरूर सी प्रीत की तरह। मेरी जिंदगी चल चुकी हर डगर से वजीर की तरह। तेरे संग गुजरा हर पल याद मुझे तकदीर की तरह।